ఇంకా పెద్దవి కూడా వస్తాయి, ప్రస్తుతం రావట్లేదు. ఓకే, ఇదిగోండి. అయ్యో ఉంటుందన్న, ఇది కూడా 4 కేజీలు ఉంటుందేమో. ఇప్పుడు 4 కిలోలు ఉంటుంది, పచ్చిగా ఉన్నప్పుడు 7 కిలోలు 6 కిలోలు అట్లా ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు ప్రస్తుతం 4 కిలోలు ఉంటుంది. 4-4.5 ఉండొచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నామండి. నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. నిన్న విజయవాడలో ఒక కొత్త ఫుడ్ కోర్ట్ పెడితే ఎక్స్ప్లోర్ అయితే చేసామండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి. మరి ఈరోజు మన వీడియో ఏంటంటే, లాస్ట్ వీక్ ఆల్రెడీ చూసారు కదా, చందోలు అని చెప్పి ఒక ఉప్పు చేపల సంత అయితే చేశాను. ఈరోజు బందర్లో, అదేనండి మన మచిలీపట్నంలో కూడా ఉప్పు చేపల సంత ఉందండి. అక్కడ రేట్లు ఎలా ఉంటాయి, అసలు అక్కడికి వెళ్ళి మొత్తం వివరాలు అన్నీ కూడా కనుక్కొని ఈ వీడియోలో అయితే పెట్టబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా మచిలీపట్నంలో కలుసుకుందాం. చాలా సేపటి జర్నీ తర్వాత మొత్తానికి మచిలీపట్నం ఫిష్ మార్కెట్కి అయితే వచ్చానండి. వెనకాల చూస్తున్నది అంతా కూడా మనకి పచ్చి చేపల మార్కెట్ అనమాట. ఇప్పుడు మీకు దాని ఎదురుగా ఉన్న ఎండు చేపల మార్కెట్ కూడా చూపిస్తాను. ఈ మార్కెట్ మనకి కోనేరు సెంటర్ దగ్గరలోనే ఉంటుందండి. ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ ఆర్చ్ కనబడుతుంది కదా, ఆర్చ్ నుంచి మనకి చేపల మార్కెట్ అనేది స్టార్ట్ అవుద్ది. ఇదిగోండి, ఇలా వచ్చేస్తే ఇదంతా కూడా పచ్చి చేపల మార్కెట్ అనమాట. చాలా పెద్దది ఉందండి. మొత్తం రకరకాల చేపలు అయితే దొరుకుతాయి, రొయ్యలు, చేపలు ఇవన్నీ కూడా. ఆర్చ్ దగ్గర నుంచి మనం ఇలా వచ్చేస్తే ఈ రోడ్డు ఉంది కదండి, ఈ మార్కెట్ ఇదంతా ఏదైతే ఉందో దీని ఎదురుగానే చిన్న రోడ్డు అయితే ఉందన్నమాట. చూడండి, ఇదిగోండి, ఇదన్నీ కూడా ఉప్పు చేపల మార్కెట్లే మొత్తం. ఈ రోడ్డు అంతా కూడా. లోపలికి వెళ్దాం పదండి. రోడ్డు కూడా భలే ఉంటుందండి, చిన్న రోడ్డు అనమాట. ఏదో మనం లోకల్లో ఉన్నట్టు ఉండదు, ఎక్కడ వేరే చోట ఉన్నట్టు అయితే ఉంటుంది అనమాట. చూసారా, చిన్న రోడ్డు. ఈ రోడ్డు అంతా కూడా అటు ఇటు కూడా మొత్తం షాపులే, మొత్తం అన్ని ఉప్పు చేప కొట్లే. మార్కెట్ ఎంట్రన్స్ అయితే ఇదండి, మనకి ఇక్కడ చూసుకోవచ్చు. షాపు స్టాల్ అయితే అవుతుంది ఇక్కడ. ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. లాస్ట్ వీక్ చందోలు సంత పెట్టాను కదండి. చందోలు సంతలో నాకు రేట్లు చెప్పలేదని చాలామంది అన్నారు. ఈ వీడియోలో ఏంటంటే రేట్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే అక్కడికి ఇక్కడికి ఒకలాగానే ఉండవండి. ప్రతి చోట ప్రతి ఊర్లో ప్రతి వారం డిఫరెంట్గా మారిపోతూ ఉంటాయి ఈ ఉప్పు చేపల రేట్లు అయితే. ఫస్ట్ స్టాల్ దగ్గర అయితే ఉన్నాయండి, మన ఆవిడ దగ్గర చూడొచ్చు. రకరకాలన్నమాట, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, ఉప్పు చేపలు, లేని ఐటెం లేదు. ఈ చేపలు ఏంటో కూడా మనకు తెలియదు అసలు. ఏదన్నా ఇదిగోండి, పండుగ చేప అంట మొత్తం. అదే ఉప్పు చేపే కదన్నా, భలే ఉందన్న. ఎంత పడుతుంది అన్నది? 800. అది చేప? ఓకే. ఎంత ఉంటుంది? ఎన్ని కేజీలు ఉంటుంది? 2 కేజీలు 800 ఉప్పు చేప కాబట్టి. పచ్చి చేప అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా రేటు. కేజీ 500 ఉంటుంది. మన దగ్గర చేప 800. సూపర్ అన్న, సూపర్. మనకి ఫస్ట్ స్టాల్ పక్కనే ఇక్కడ చూడండి చిన్న కిరాణా కొట్టు కూడా ఉంది. కారం అది కూడా మంచి కారం అయ్యి అమ్ముతారంట ఇక్కడ. ఈ ఫస్ట్ స్టాల్ దగ్గర నుంచి మనం ఇలా కొంచెం ఇలా సైడ్కి వస్తే ఇక్కడ నాటుకోళ్ళు కూడా ఉన్నాయండి. బాబాయ్ ఏంటి బాబాయ్, ఒరిజినల్ ఇయ్యండి? ఏంటిది? రెండో రకం చూపిస్తూ ఉండండి మీకు. ఒరిజినల్ రెండో రకం కూడా ఉన్నాయంట ఇక్కడ. రెండో రకమే బాబాయ్, ఇవి పెద్దగానే ఉన్నాయి, చాలా 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 పెద్దవి ఉన్నాయి. విజయవాడ బాబాయ్, విజయవాడ నుంచి వచ్చాం. ఇది ఒరిజినలా? ఓకే, మంచి భలే ఉన్నాయి. ఒకటో రకం రెండో రకం అని చెప్తున్నారు కదా. ఇదిగోండి నాటుకోళ్ళు, భయపడిపోతున్నాయి. ఏం చేయండి, కంగారు పడుకో. బాబాయ్ ఏంది బాబాయ్, ఇవేమో రెండో రకం అంటున్నారు, అదేమో ఒరిజినల్ అంటున్నారు. ఏం తేడా అట్లకి ఇట్లకి? ఇళ్ళగాడి పెరిగింది అయ్యా, అంటే న్యాచురల్గా పెంచినాయి. ఇవేమో ఫార్ములా పెరిగింది. ఈ ఫార్ములా పెంచినాయి అంటారా? ఓకే. ఎంత ఉంటాయి బాబాయ్ ఈ రేట్లు? ఎంత ఉంటాయి కేజీ? 400 అలా కేజీ. రెండో రకం. ఒరిజినల్ అయితే 700-600. బా, మామూలు కోడి లెక్క కూడా ఇస్తారా? కోడి లెక్క మనం కాట వేసి ఇస్తాం. కాట వేసి ఇచ్చేస్తారు, బయట చేయించుకోవడం అయితే. బయట చేపిస్తుంది, ఇక్కడ చేసేవాళ్ళు మనోళ్ళు, చేసేవాళ్ళు వేరే ఉంటారు. అదే బాబాయ్, అదండి ఇక్కడ. ఇక్కడైతే రేట్లు అలా ఉన్నాయి. ఒరిజినల్ రెండో రకం కూడా ఉన్నాయి, అంటే ఫామ్లో పెరిగినాయి, న్యాచురల్గా పెరిగినాయి నాటుకోళ్ళు. అదండి నాటుకోళ్ళు రేట్ అయితే అలాగ ఉండదు ప్రస్తుతానికి. ఏంటో నా భాష కూడా మారిపోతుంది, ఉండదు అని చెప్పిపోతుంది విచిత్రంగా. అలాగే ఇంకొక స్టాల్ కూడా ఉందండి ఇక్కడ. అదే బాబాయ్ తీద్దాం బాబాయ్, వరుసగా తీసుకుని రావాలిగా. ఇంకా ఇంకొక ఇది కూడా ఉందండి. అలాగే ఇక్కడ చూడండి ఇంకొక స్టాల్. అవును బాబాయ్, అవును బాబాయ్, విజయవాడే. ఇదిగోండి ఈ బాబాయ్ గారి దగ్గర కూడా చాలా ఉన్నాయన్నమాట. మొత్తం లేని చేపలంటూ లేవు, మొత్తం పండుగప్ప అన్నీ దొరుకుతాయి బాబాయ్ మీ దగ్గర. వంజరం
పెద్ద పెద్దయా? ఏది బాబాయ్ ఒకసారి చూపించి బాబాయ్ చూద్దాం. పండుగప్ప పెద్దది ఉంటుందంట. అయ్యో అంత ఉందండి బాబాయ్. ఏది బాబాయ్ అసలు అంత ఉంది? ఎంత మీ దగ్గర రేట్ ఎంత? కేజీ 1000 రూపాయలు. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒకలా ఉంటుందా రేటు? ఎంత ఉందో చూడండి అసలు. ఓకే బోన్తో అయితే ఇది బోనా? ఓకే ఎన్ని కేజీలు ఉంటుందండి ఇది? 4 కేజీలు ఉంటుందంట. కేజీ 1000 రూపాయలు అంట. చాలా బరువు ఉంది. ఇదిగోండి బాబాయ్. థ్యాంక్స్ అండి. ఇది చూడండి పప్పు రొయ్యలు అంట. పావు కేజీ 350. కేజీ 1400. కేజీ అయితే తగ్గుద్దా 1400 పడుతుందా? 50 అటు ఇట్లో. ఇది ఎంత? పావు కేజీ 320 160 అదేలేండి. ఓకే నత్తళ్ళు 150 రూపాయలు అండి. పావు కేజీ రేట్లు చెప్తున్నారు. ఈ బాబాయ్ గారి స్టాల్ దగ్గర అయితే పండుగప్పలు అవన్నీ ఉన్నాయి చూసారు కదా. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. సెకండ్ స్టాల్ అనమాట ఇదైతే. బాబాయ్ గారు థ్యాంక్ యూ. ఇంకైతే నెక్స్ట్ స్టాల్కి అయితే వెళ్దామండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక చిన్న షాప్ ఉందండి అక్క. ఇది చూద్దాం. అక్క ఏంటక్క సంగతులు? ఎంత ఉన్నాయి అక్క రేట్లు? మామూలుగా ఏం చేపలు? తాటాకు చేపలు. ఓకే అక్క ఏం చేపలు అక్క? అంత పెద్ద లావుగా ఉంది అది. వంజరమా? వంజరం ముక్కలు కోసేసి వస్తుందా? అదంతా మనకి ఏంటంటే అది 30 కేజీలు 40 కేజీలు 50 కేజీలు పీస్ వస్తుంది. ఓకే ఆ పీస్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే కండజానే వచ్చేస్తుంది. కండ కోసి అది మీరు వాళ్ళ కోసేసి మనకు అమ్ముతారు. కోసేసి అమ్ముతారా? ఓకే పీస్ మనం తెచ్చుకుంటాం. నత్తలు ఎలా ఉన్నాయి అక్క రేట్లు? 150 రూపాయలు పావు కేజీ, 120, 130 సైజుని బట్ట. ఏంటక్క బొంగు చేపలు అంటారు అయ్యా? ఏదో అవేనా? ఇంకోటి ఏదో పోసపరుగులు ఏదో ఉంటుంది పేరు అదే కదా? పావు కేజీయా? పావు కేజీ. అబ్బో చాలా రేట్ ఉంది. అదండి ఈ అక్కగారి దగ్గర రేట్లు విశేషాలు అయితే. ఇంకా నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. థ్యాంక్స్ అక్క. ఈ అక్కలకి ఇక్కడ ఇంకోటి కూడా ఉన్నాయి చూడండి, పావురాలు కూడా ఉన్నాయి. మంచి భలే ఉన్నాయండి. ఎంత అక్క పావురాల రేట్ అయితే ఎంత? అదేలే. ఓకే ఓకే. పావురాలు దేనికి అక్క? ఇవి తినేవి పెంచుకునేవి కూడా ఉంటాయా? సరే మనం డిస్టర్బెన్స్ చేయకూడదు. తినే పావురాలు పెంచుకునే పావురాలు కూడా ఉంటాయంటండి. ఇక్కడ కూడా నాటుకోడి స్టాలే. ఇంకా ఇంకొక స్టాల్ అయితే ఉందండి. ఇక్కడైతే మనం అడిగి తెలుసుకుందాం కొన్ని రేట్లు. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ చేపలు అయితే ఉన్నాయన్నమాట. బాగున్నాయి అన్న. ఎలా అన్న మన దగ్గర రేట్లు? అందరూ హోల్సేల్ రేట్లు ఉంటాయి, రిటైల్ 2 ఉంటాయండి. ఓకేనా? వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు. అమ్ముకునే వాళ్ళు కేజీ 2 కిలోలు ఎక్కువ తీసుకుంటే హోల్సేల్ ఇస్తామండి. ఒకసారి రేట్ మామూలుగా 1/2 కేజీ పావు కేజీలు అయితే మామూలు రిటైల్ రేటే ఉంది. మామూలు రిటైల్ ఎక్కువ అంటే ఎంత తీసుకోవాలి? మీకు కేజీ 2 కిలోలు పైన ఎంత తీసుకున్నా మేము హోల్సేల్ ఇస్తారా? ఓకే. ఏం చేపలు అన్నా? మ్యాన్ చేపలు ఉన్నాయి పెద్దవి. ఏంటి? మేవ చేపలు అంటారు. మావు చేపలు. మేవ చేపలు అంటారు. కేజీ వచ్చి 400 అమ్మేది. హోల్సేల్గా అయితే మీకు 300కి ఇచ్చేస్తాం. హోల్సేల్గా అయితే ఎక్కువ తీసుకుంటే అదే 2 కేజీల పైన తీసుకుంటే 2 కిలోల పైన తీసుకుంటే 300కి ఇచ్చేస్తాం. మావు చేప అంటే అండి 400 అమ్ముతారు, హోల్సేల్కి అయితే 300కి ఇస్తారట. ఇంకా ఇదైతే చిన్న సైజు వీటిలోనే. ఇందులోనే ఇదంతా 250 కేజీ 200కి ఇచ్చేస్తాం హోల్సేల్ అయితే. హోల్సేల్ రేటు అది సంగతి. ఇంకా అవి మళ్ళీ ఇంకా దీంట్లోనే ఇంకో రకం గొరకలు అండి, సౌందర్య గొరకలు అంటారు. గొరకలా? ఓకే. సేమ్ 250 కేజీ 200కి ఇచ్చేస్తాం. ఇది కూడా అంతే సముద్రపు గొరకలు అంట. ఈ మెత్తళ్ళు చిన్న బాగా చిన్న మెత్తలు అంటారు. ఏంటంటే పచ్చం వస్తువు. ఇది బాయంత్రాలకు పెట్టుకుంటారు. మీకు బాయంత్రాలు పెట్టచ్చు, కోడిగుడ్లు వేసుకోవచ్చు, తెలగపిండి మెత్తలు వండుకోవచ్చు. చింత చిగురు ఎండి మెత్తలు చాలా చిన్నగా. ఎంత చిన్నగా చూడండి సరే. ఈ ఎంత అన్నయ్యి? కేజీ వచ్చి 500 అండి అమ్మేది. మీకు హోల్సేల్గా 400కి ఇచ్చేస్తాం. 500 ఎక్కువగా ఉంది అయితే. అది మీకు దీంట్లోనే రకాలు ఉంటాయి. దీంట్లో మెత్తల్లోనే రకాలు. ఓకే.
సైజులు డిఫరెంట్ మీడియం సైజ్ ఇవి పాల మెత్తలు అంటారు, పాల మెత్తలు వైట్ గా ఉంటాయి. ఇవి అయితే కేజీ వచ్చి 600 పడుద్ది. 600 పడుతుంది. హోల్సేల్ అయితే హోల్సేల్ అయితే 550 పడుద్ది. అదే ఒక 50 అటు ఇటు. ఈ సేమ్ దీంట్లోనే పెద్ద సైజు పాల మెత్తల్లోనే, పాల మెత్తల్లో పెద్ద సైజు. ఓకే. కేజీ వచ్చి 700, మీకు హోల్సేల్గా 650 పడుద్ది. 700. క్వాలిటీ సూపర్గా ఉంటాయి, ప్యూర్ వైట్ ఉంటాయి, ఇసుక ఏం ఉండదు, చాలా బాగుంటాయి. ఓకే. ఇవేంటన్నా? ఇవి దీంట్లోనే కలర్ తక్కువ. అంటే ఈ పాల మెత్తలే కానీ ఉప్పు ఉండదు, చప్పగా ఉంటాయి, చప్పటి మెత్తలు అంటారు వీటిని. ఇవి సేమ్ దీని రేటే పడుద్ది. 550 పడుతుంది హోల్సేల్. మామూలుగా రిటైల్ అయితే 600. ఇక్కడ ఇంకో రకం ఉన్నాయన్నా, అవి కొవ్వు గల మెత్తల్లో. దీంట్లోనే ఇంకా పెద్ద సైజు కొవ్వు వచ్చేస్తాయి మెత్తలో. కొవ్వు వచ్చేసి రంగు తగ్గిపోద్ది. రంగు తగ్గిపోతే మీకు అంత టేస్ట్ ఉండవు, అంత టేస్ట్ ఉండవు. ఇవైతే టేస్ట్ ఉంటాయి బాగా. కొవ్వు వచ్చి ఎర్రగా వచ్చేస్తాయి. అవైతే మీకు 400కి ఇచ్చేస్తాం కేజీ. సేమ్ రిబ్బన్ ఫిష్ అందరు ఫేవరెట్. అది రిబ్బన్ ఫిష్ లో చీలికలు, సప్పటి చేపలు ప్యూర్. మేము అమ్మేది కేజీ 600 అమ్ముతాం. హోల్సేల్ గా మీకు 500కి ఇచ్చేస్తాం, 400కి ఇచ్చేస్తాం హోల్సేల్ అయితే. చీలికలు సేమ్. ఒక డౌట్, రేట్లు అన్ని చోట్ల ఒకలా ఉండవు కదా, మీకు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అంతేలే కదా. ఇప్పుడు ఒక చోట మీరు 600 ఉన్నారు, 700 ఉండొచ్చు, అలా ఉండొచ్చు. ఏంటంటే మీకు క్వాలిటీని బట్టి రేట్ మారిపోతే దీంట్లో లైట్ వెయిట్ ఎక్కువ ఉంటాయి, తేడాలు. అది మీకు కేజీకి 10 చేపలు దొరికినాయి అనుకోండి, అది ఒకే కాస్ట్ వస్తుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కేజీకి మీకు అర్థం అవడం కోసం మాత్రమే చెప్తున్నాను. అంటే అన్ని చోట్ల ఒకే క్వాలిటీ ఉండవు, అంటే చేపలు కూడా డిఫరెన్స్ ఉంటుంది. అదండి సంగతి. అది సేమ్ దీంట్లోనే మీకు సాల్టెడ్ సప్పటిదే. ఇది సాల్టెడ్. ఓకే. ఇది సాల్టెడ్ మీకు మీడియం సైజు, కేజీ వచ్చి 250 పడుతుంది. సాల్టెడ్ చప్పటి అంటే లైట్ వెయిట్ కదా, అదేలే. ఇది వెయిట్ ఎక్కువ, వెయిట్ తక్కువ. ఇది సాల్ట్ పెద్ద సైజు. ఇదైతే 350 పడుద్ది కేజీ. హోల్సేల్ రేట్ 350 పడుతుంది. మేమైతే పావు కేజీ 100, 400 అమ్ముతాం కేజీ. ఇది రొయ్యి పప్పు ఉంటుంది. తర్వాత అది రొయ్యి పప్పు. అది రొయ్యి పప్పు అంటే ఉడకబెట్టిన రొయ్యలు, ఉడకబెట్టి ఎండబెట్టిన ఒలిస్తే లోన పప్పు వచ్చింది మీకు. ఓకే. ఓకే. ఎంత పడతాయన్నా? మీకు కేజీ వచ్చి 1000 రూపాయలు అమ్ముతున్నాం. మీకు 900. అంటే డైరెక్ట్ గా మామూలుగా కూరలాగా వండేసి డైరెక్ట్ గా మీకు పచ్చిరొయ్యలు లాగా ఉంటాయి. పచ్చిరొయ్యల టైప్ నానబెడితే మీకు పచ్చిరొయ్యల టైపు డబల్ అవుద్ది సైజు. అదేలే. మీకు షెల్తో ఇట్లా ఉంటాయి. షెల్ వలిస్తే ఇట్లా అవుద్ది. ఓకే అన్న. మీరు వాటర్లో నానబెడితే డబల్ అవుద్ది సైజు. గోంగూర రొయ్యలు, వంకాయ రొయ్యలు దేంటనే వేసుకోవచ్చు. అదేలే. ఈ ఎంత అన్నారు? ఈ మిర్చి 1000 రూపాయలు అమ్ముతాం కేజీ. మీకు 900 పడుతుంది. అంటే క్వాంటిటీ ఎక్కువ వస్తాయి. ఎక్కువ వస్తుంది. పచ్చి 5 కిలోలు ఉడకబెట్టి ఎండబెడితే మీకు 1 కేజీ అవుద్ది. అందుకని అంత కష్టం. ఎవరికి అంటే చాలా మంది తెలియదు. ఇవి మొత్తం వచ్చేసి ఎంతో ఉండదు. ఈ గంప మొత్తం కేజీన్నర అంత ఉంటుంది అంతే. ఇంకా బరువు ఉండవు. అంటే బరువు లైట్ వెయిట్. అది కూడా మెదలే రొయ్యలు ఉడకబెట్టి ఎండబెడితే ఇట్లా పప్పు వచ్చింది. అంతేనా. దీంట్లోనే మీకు ఈ కొంచెం చెరువు రొయ్యలు, డ్యామేజ్ రొయ్యలు, ఇవైతే కొంచెం స్మెల్ ఉంటాయి, టేస్ట్ ఉండవు. ఉడకబెట్టిన స్మెల్ వస్తాయి. ఇవి వనామి రొయ్య అంటారు కదా, వనామి. ఇవైతే మీకు చాకు రొయ్య. ఈ చాకు రొయ్యలు, ఇది పప్పు ఒరిజినల్ మెదలే రొయ్యలు. ఈ వనామి రొయ్యలు అంత టేస్ట్ ఉండవు. సేమ్ దీంట్లోనే సగం ఒలిచి ఉంటాయి. ఉడకబెట్టినట్టు కొంచెం ఒలిచి ఉంటాయి. ఇదైతే 1200 పడుద్ది కేజీ. నిల్వ ఉంటాయి అన్నయ్య. 6 నెలలు ఉంటాయి. మీకు ఎట్ట పడితే అట్ట పెడితే ఉండదు, కట్టేసి పెడితే మటుకు ఉండదు. లైట్ గా గాలి తగలాలి, లేకపోతే ఇట్లా ఓపెన్ గా పెట్టాలి, లేకపోతే లైట్ గా వేడి చేసి పెనం మీద కొంచెం వేయించి పొడి పసుపు జల్లేసి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడితే 6 నెలలు ఉంటాయి. ఇవైతే ఇవైనా మీకు సప్పటి వస్తువులు ఏవైనా కానీ, ఉప్పు లేని వస్తువులు, ఈ చేప అయినా కానీ మినిమం మనకి 6 months ఉంటుంది. ప్రాసెస్ చేసి పెట్టుకుంటేనే అది యాజ్ చేసి కట్టి పెడితే వారంలో పాడైపోతుంది. నీరు వచ్చేసో ఏదో అసలు పాడైపోద్ది. వారంలో 2-3 రోజులైనా పాడైపోతుంది. ఇంపార్టెంట్ విషయం చెప్పారు అన్న, గుర్తుపెట్టుకోండి. అది మాత్రం స్టోరేజ్ చెప్పారు కదా, స్టోరేజ్ లైట్ గా పెనం మీద వేయించి పొడి పసుపు జల్లేసి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడితే, ప్లాస్టిక్ డబ్బాలోనే స్టీల్ అయితే మీ తుప్పు వచ్చేది. ఓన్లీ ప్లాస్టిక్ డబ్బా 8 డబ్బాలు పెట్టి ఫ్రిడ్జ్ లో పెడితే 6 months గ్యారంటీ ఉంటుంది. చాలా తతంగా ఉందన్న. బాగుంది అసలు. మామూలుగా కదన్న, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తీసుకుంటున్నారు, 1-2 నెలలు కట్టేసి పెడుతున్నారు, తర్వాత పాడైపోయింది ఏమంటే మీరు ఇచ్చింది పాడైపోయింది అంటే కంప్లైంట్ వస్తుంది.
ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియక వాళ్ళు అడగట్లేదు, మేము చెబుతాం, వాళ్ళు అడిగితే చెబుతాం అంతే. అది చేసుకుంటేనే ఉంటాయి స్టాక్. కట్టేసి పెడితే మటుకు స్టాక్ ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అన్న. ఇవేంటన్నా ఇవి దీంట్లో సప్పటి చేపల్లోనే చిన్న సైజు, కలర్ అని బాగా డార్క్ వచ్చేది. ఇది చిన్న సైజ్ అంటే మీకు ఇక్కడ నుంచి పై నుంచి వస్తాయి, బాంబాయి అటు నుంచి వస్తాయి, కానీ బాగో టేస్ట్ ఉంటాయి, లబ్బర్ లాగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఇవైతే మీకు ఇక్కడ లోకల్లో తయారు చేస్తారు కాబట్టి చీల్చి వేసి తీసి ఎండబెడతారు కాబట్టి టేస్ట్ సూపర్ గా ఉంటాయి. మనకి తీసిన లోకల్ అంతే కదా, ఇవన్నీ లోకలియే, ఆల్వేస్ అన్ని వస్తువులు లోకల్. ఒకటి రెండు తప్ప అది కొన్ని ఏంటంటే మీకు ఇది రానప్పుడు అవి తెచ్చి అమ్ముతాం, అదేలే, కానీ టేస్ట్ తక్కువ ఉంటాయి, అది చెప్పి అమ్ముతాం. ఈ రొయ్యలు చూడండి, ఎండు రొయ్యలు మనందరి ఫేవరెట్ రొయ్యలు అన్న. మా ఇదేంటన్నా ప్రాసెస్ తలకాయ తోక తుంచేసుకుని వేయించి పెట్టుకుంటే లైట్ గా కొంచెం వేయించి పసుపు జల్లేసి ప్లాస్టిక్ డబ్బాలు పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమే. ఇవి ఎంత ఉంటాయి మన స్టోర్? మీకు 6 నెలలు ఉంటాయి గ్యారెంటీ, మినిమం ఇట్లా చేసి పెడితే యాజ్ తీసుకు అట్లా పెడితే మటుకు 1 వీక్ కానీ నెలలో కానీ పాడైపోతాయి. చిమ్మలైనా పడతాయి, పురుగు అయినా పట్టిద్ది. ఇది వచ్చి మామూలుగా కేజీ వచ్చి 500 అమ్ముతాం, హోల్సేల్ గా 400 ఇచ్చేస్తాం. హోల్సేల్ గా 400 500-400 అయితే ఇస్తారంటండి. ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ కూడా అంటే ఈ వీక్ రేటే మొత్తం, ఇవి చెప్పిన వీక్లీ మారిపోతా ఉంటది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి పాయింట్. సరుకు వస్తా ఉంటది, వెళ్తా ఉంటది. ఈ రోజు 500 అంటే రేపు పొద్దున 600 ఉంటే 700 లేదా 300. ఇప్పుడు నుంచి సమ్మర్ వస్తుంది కదా, కొంచెం టైట్ అవుద్ది, సరుకు రేటు కొంచెం పెరుగుతా ఉంటుంది. అది ఇంకా నెక్స్ట్ ఇవి మెత్తలు సాల్ట్ ఈ సాల్ట్ మెత్తలు దాని మీద బాగా చిన్నవి ఉన్నాయి కదా, సాల్ట్ మెత్తలు ఇవైతే మీకు 350 రూపాయలే పడుతుంది. సాల్ట్ అంత టేస్ట్ ఉండవు, టేస్ట్ తక్కువ. ఇవి ఇందాక చెప్పాం కదన్నా. రొయ్యి పొట్టు ఎంత మన దగ్గర? రొయ్యి పొట్టు వచ్చేసి 250 పడుద్ది కేజీ. అది ఈ క్వాలిటీ అయితే 250 పడుద్ది. దీంట్లో ఫస్ట్ క్వాలిటీ కూడా ఉంది. దీంట్లో ఇసుక లైట్ గా ఉంటది, అదే ఇసుక లేని ఉంటాయి కదా, అది ఇసుక ఉంటది. మీకు 250 పడుద్ది కేజీ. ఓకే. ఇదైతే ఇసుక ఉండదు, 400 పడుద్ది కేజీ. 400 ఇది చేపల మీద ఎండబెడతారు. అవునన్నా, తెలుసు అన్న, మనకి ఐడియా ఉంది, అందుకే అడుగుతున్నా. చాలా బాగుంది, ఇసుక ఉండేది, ఇసుక లేని ఉంటది కదా. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వచ్చింది. అవును. మీకు ఫైన్ క్వాలిటీ హోల్సేల్ 400 పడుద్ది. రిటైల్ వాళ్ళు తీసుకెళ్లారు, హోల్సేల్ వాళ్ళు తీసుకెళ్లారు, మా రిటైల్ వాళ్ళే తీసుకెళ్తారు ఎక్కువ. 4 వాళ్ళే తీసుకెళ్తారు. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మనకి ఇది మామూలు విడిగా అయితే మీరు అమ్మేది ఎంత? మేము విడిగా అయితే పావు కేజీ 120, 480 అమ్ముతాం. కేజీ అయితే 400 ఇచ్చేస్తాం. కానీ క్వాలిటీ బాగుంటుంది, ప్యూర్ గా మా కళ్ళ ముందే ఎండబెడతారు. బాగుంది, ఎందుకంటే మీ అందరూ తెలుసు కదా, నాకు తెలుసు ఇట్లా క్వాలిటీ ఏంటో. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకేంటన్నా మన దగ్గర పెద్ద చేపలు ఏమైనా ఉన్నాయి? పెద్ద చేప పండుగప్ప ఉంటుంది అన్న. ఓకే. పెద్దది ఇంకా పెద్దవి కూడా వస్తాయి, ప్రస్తుతం రావట్లేదు. ఓకే. ఇదిగోండి. అయ్యో, ఉంటుందన్న, ఇది కూడా 4 కిలోలు ఉంటుందేమో. ఇప్పుడు 4 కిలోలు ఉంటుంది, పచ్చిగా ఉన్నప్పుడు 7 కిలోలు 6 కిలోలు అట్లా ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు ప్రస్తుతం 4 కిలోలు ఉంటుంది. 4-4.5 ఉండొచ్చు. మామూలుగా అయితే ఇంకా ఒక 2 వారాలు ఆగితే శివరాత్రి అయిపోతే 20 కిలోలు 25 కిలోలు కూడా వస్తాయి. పెద్ద వస్తాయి. ఇది మామూలుగా కేజీ 700 పడుతుంది ఇప్పుడు రేటు. బోన్లెస్ అయితే మీకు 1100 పడుతుంది. ఇందులో బోన్లెస్ చేసి ఇస్తాం. ఇదిగోండి, మేమే చేసి ఇస్తాం. ఇదిగోండి, ఇది బోన్ ఉంటుంది, తలకాయ బోన్లెస్ చేసి మొత్తం కండ కోసి ఇచ్చేస్తాం. ఈ కండ అయితే 1100 కేజీ కోసుకొని వండేసుకోవడం. మొక్కల కోసం మేమే ఇస్తాం, చిన్న మొక్కలు ఇలాగైనా ఇచ్చేస్తాం. ఇలాగైతే మీకు కేజీ 700 పడుద్ది. బోన్తో అయితే 700, తలకాయ బోన్తో. బోన్లెస్ చేసి మీకు ఇచ్చే లెక్కైతే 1100 పడుద్ది కేజీ. ఒరిజినల్ పండుగప్ప. దీంట్లో స్మాల్ కూడా ఉంటాయి, చిన్న సైజు. ఓకే, ఇది చిన్న సైజు. దాంట్లోనే చిన్న సైజు పండుగప్ప. ఇవైతే మీకు 600 పడుద్ది కేజీ. ఇదైతేనా? చేపలంగా అయితే 600 పడుద్ది. బోన్లెస్ అయితే 1000 రూపాయలు పడుద్ది. చేప అంటే ఇలా ఇచ్చేస్తారా? కాటబెట్టి ఇచ్చేయడమే. అంటే మీకు కేజీ పచ్చిది అయితే కేజీ పావు చేప. ఇప్పుడు ఎండితే 1/2 కేజీ కానీ 30 కేజీ అట్ట అవుతుంది. అదేలన్న, కొద్దిగా ఎండితే ఇంకా సగానికి సగం తగ్గిపోయినట్టు. అవును. అది ఇది పండుగ. ఉప్పు చేపలు ఎలాంటివి ఏమైనా ఉన్నాయా పెద్దవి? ప్రస్తుతం అయితే ఇవే. ప్రస్తుతం అయితే అవేనా? ఇంకే, ఇంకా ఒక 2 వారాలు అయితే వస్తాయి. అదే, అవేంటన్నా ఈ బయట వెరైటీగా ఉన్నాయి? అవి బొంబాయి, ఇది బొంబాయి టెక్ అన్న. అది బొంబాయి టెక్ అంటారు. బొంబాయి టెక్ అంట అంటే హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ తింటారన్న. బొంబడి చేపలు అంటారు.
బొమ్ముడి చేపలు అంటారు. బొమ్మిడి చేపలా? ఓకే ఓకే ఓకే. దాంట్లోనే పెద్ద సైజు ఇవి. ఇదేం మామూలుగా కూరగాయలు వేసుకోవచ్చు, ముళ్ళు ఉండవు అసలు. డైరెక్ట్ మామూలు తినేయడం, మామూలుగా కాల్చి తినేయచ్చు, కూరగాయలు వేసుకోవచ్చు. కాల్చేసుకోవచ్చా? వితౌట్ బోన్ అనేది ఉండదు చేపలు. దాంట్లోనే పెద్ద సైజు ఇవి. చిన్న సైజు. ఫస్ట్ ఏం పేరు చెప్పారు? బొమ్ముడి చేప అంటారు. బొమ్మిడి చేప అది కాదు, బొంబాయి డెక్. బొంబాయి డెక్ ఎక్కువ ఏంటంటే బొంబాయి సైడే వస్తాయి, అటు నుంచి పడితే ఇవి మీకు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అయిపోతాయి. ఎంత పడితే ఇవైతే మీకు కేజీ 700 పడుద్ది అన్న. పెద్ద ఇవైతే 500 పడుద్ది కేజీ. చిన్న సైజు అయితే మీకు చిన్న సైజు టేస్ట్ ఎక్కువ ఉంటాయి. పెద్ద సైజు లైట్ గా గొల్ల వచ్చింది చేప, అంత టేస్ట్ ఉండదు. ఆ సైజే టేస్ట్ ఎక్కువ ఉంటుంది, రీజనబుల్ రేటు. మీకు వచ్చేసి కట్ట వచ్చేసి పావు కిలో. ఇదంతా పావు కిలో ఉంటుంది కట్ట. మినిమం 5 కర్రీస్ అవుతాయి. 100 రూపాయలు పావు కేజీ అంటే మీకు 150, 130కి ఇచ్చేస్తాం. మినిమం 5 కర్రీస్ అవుతాయి. ఎంత చేసుకున్న 5 కూరలు అవుతాయి. సరదా 4 వేసుకుంటా ఉంటే అది 5 కూరలు అవుతాయి. అవునన్నా. జస్ట్ కర్రీ వచ్చేసి 25-30 రూపీస్ పడుద్ది అంతే. సూపర్. ఇప్పుడున్న రేట్లలో ఎండి చేపలే రేటు తక్కువ. అది ఆల్వేస్ అన్ని మీకు దీంట్లో నీసు కూరల్లో ఎండి చేపలు రేటు తక్కువ. తర్వాత ఏదైనా కానీ ఏదైనా సరే డ్రై ఫిష్ అండ్ హెల్దీ కూడా. మీకు ఏంటంటే మీకు ఎట్టా వెళ్ళిద్దంటే మీకు జీడిపప్పు, బాదం పప్పు లాగా స్లోగా మీకు ఎనర్జీకి. అంతే అదే అంతే. ఇంకేంటన్నా మన దగ్గర రొయ్యలు? ఇదేంటి రొయ్యలు? వైట్ రొయ్యలు. అవి బొంబాయి రొయ్య అంటారు. ఈ రొయ్యలు చూడడానికి ఎట్టా ఉంటాయి కానీ అంత మన టేస్ట్ ఎర్ర రొయ్యలు అంతా టేస్ట్ ఉండదు. ఎర్ర రొయ్యలు వేర్లే అన్న. ఎర్ర రొయ్యలు అంటే లోకలి టేస్ట్ సూపర్ గా ఉంటాయి. ఇవి అంత టేస్ట్ ఉండవు, కొంచెం సప్పగా ఉంటాయి. అవుట్ ఆఫ్ అంటే బొంబాయి నుంచి టేస్ట్ తక్కువ. ఇక్కడ వైజాగ్ లో మనకి కూడా పడతాయి కానీ టేస్ట్ తక్కువే తెల్ల రొయ్య అంటే. ఎర్ర రొయ్య అంటే చాకు రొయ్య. మీకు దీని టేస్ట్ దేనికి రాదు. అది దీంట్లో సైజ్ వారిగా ఉంటాయి, పెద్ద సైజ్ కూడా ఉంటాయి. పెద్ద సైజ్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఓకేనా. దీంట్లో సైజ్ పెద్దవి కూడా ఉన్నాయండి, అవి కూడా చూద్దాం ఒకసారి. మనకి ఇవి ఎర్ర రొయ్యలు ఉన్నాయి కదండి, చాకు రొయ్యలు. దాంట్లోనే ఇవి పెద్దవి అనమాట. చూడండి, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇవి బాగా చిన్నవి, ఇవి దానికి డబల్ ఉన్నాయన్నమాట సైజు. ఇదైతే మీకు కేజీ వచ్చి 1000 రూపాయలు అమ్ముతాం లూజు. మీకు హోల్సేల్గా అయితే 800కి ఇచ్చేస్తాం. హోల్సేల్గా అయితే మీ పప్పు కూడా పెద్దగా వస్తుంది, చాలా పెద్ద ఉంది. తీస్తే ఎంత ఉందా? తీస్తే ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది. ఈ సైజ్ కొంచెం పెద్దగా బాగా పెద్దగా కూడా. నేను పర్సనల్గా చెప్తున్నా కదా, టేస్ట్ అయితే ఇరగదీసేస్తుంది ఇది కూడా. మీకు బయట అయితే 1500 దాకా అమ్ముతున్నారు కేజీ. ఈ సైజ్ రొయ్య అయితే హోల్సేల్కి అయితే 800కి ఇచ్చేస్తాం. హోల్సేల్గా 1000 రూపాయలు అమ్ముతాం. క్వాంటిటీ కూడా లైట్ వెయిట్, బోల్డ్ తూతి, తేలిగ్గా ఉంటుంది. కేజీకి లైట్ వెయిట్ బాగా తూతి. అది ఈవెన్ అంతే 5 కేజీస్ పచ్చి ఎండబెడితే కేజీ అవుతాయి. ఇంకా అంతే, తప్పదుగా. ఓవరాల్గా మార్కెట్ అయితే ఆ చివరి నుంచి ఇదండి. అన్న షాప్ అయితే ఎంత అనేది 12-13 స్టాల్ నెంబర్. ఓకే. ఇటు నుంచి ఫస్ట్ వస్తుంది ఎండు చేపల మార్కెట్. పచ్చి చేపల మార్కెట్ వైపు నుంచి అయితే లాస్ట్ వస్తుంది, చివరి వచ్చి. అవును. ఇంక దీంతో లాస్ట్ కదా, లాస్ట్. ఓకే అన్న. ఈ వీడియో అయితే చూసారు కదా, మచిలీపట్నం ఉప్పు చేపల మార్కెట్లో రేట్లు అయితే ఇలా ఉన్నాయండి. మీకు కంప్లీట్గా రేట్లతో సహా అన్నీ చెప్పేసా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.